మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ లోతైనటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో ట్రెండ్ మారుతుంది, కానీ మన సబ్జెక్ట్లో కొత్తదనం ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేసేలా చేస్తుంది. థ్యాంక్ యూ. 25లో కూడా అడుగు పెడుతున్నాము. దాని మీద కూడా వీడియోలు చేసేది మనం. ఇప్పుడు దాకా ఎంత అచీవ్ చేశారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. డెఫినెట్గా. సో క్లాసెస్ గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? మనకి ఇప్పుడు 2024లో అండి, ఈ డిసెంబర్లో 15th హైదరాబాద్లో ఉందండి. అలాగే 22nd డిసెంబర్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ చెప్పుకున్నాం. ఫుల్ హెవీ రష్గా ఉంది. మళ్ళీ తర్వాత వచ్చిన సీట్ కావాలంటే ఉండదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. టైం కూడా ఎక్కువ లేదు, మనకి ఇంకో వారం రోజులే ఉంది. అలాగే 29 డిసెంబర్ వచ్చి అనంతపురం అండి. 26 జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుందండి. అలాగే 2nd ఫిబ్రవరి మనకి తిరుపతిలో ఉంటుంది. 16th ఫిబ్రవరి మనకి బెంగళూరులో ఉంటుందండి. అలాగే మనకి 2nd మార్చ్ వచ్చి విజయవాడలో ఉంటుంది. ఇవి కాకుండా మనకి దుబాయ్ క్లాస్ ఉంటుంది. మనకి ఆ జనవరి 5లో మనకి దుబాయ్లో క్లాస్ ఉంది. దాన్ని కూడా ఒక ఫ్లైట్లో మొత్తం మన మణిమంత్ర కుటుంబ సభ్యులు పోలని ప్లాన్ చేసాం దానికి. అది అరబ్ ఎమిరేట్స్లో. అవును. కాబట్టి అదంతా కూడా ప్లానింగ్ జరుగుతుంది. దాదాపు ఇప్పటికి ఒక 100 మంది అయినారు. ఇంకా టైం ఉంది మనకు, కాబట్టి అంతలోపు అది కూడా ఫుల్ఫిల్ చేద్దామని అక్కడ కూడా వెళ్ళేసి మన క్లాస్ని మళ్ళీ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసాం, ఈసారి కూడా మణిమంత్ర అనేది ప్రపంచానికి తెలియాలి కాబట్టి పాన్ ఇండియా మంచి స్పాట్. పాన్ ఇండియా మన సినిమాలు అలా పాన్ వరల్డ్ సార్, పాన్ వరల్డ్. మన మణిమంత్ర కూడా అలానే వెళ్తుంది. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి. ప్రీవియస్ వీడియోలో నేను చేసినటువంటి వీడియోలో తత్వమసి గురించి మీరు చెప్పారు. నాకు ఒక చిన్నపాటి కమర్షియల్ సినిమాలో ఒక సీన్ లాగా అనిపించిందండి. అసలు నిజంగా దాన్ని ఇప్పుడు కాంటెంట్ డెవలప్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. నాకు ఒక సీనే ఇమాజిన్ గుర్తొచ్చింది. ఒక కమర్షియల్ సినిమాలో ఆ సీన్ కనుక పెడితే ఎలా ఉంటుంది అని అంటే దాని లెవెల్ వేరే అవుతుంది. అంటే అంత స్పిరిచువల్ బలం ఉండేటువంటి విషయం చెప్పడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. అది ఎంత అని అంటే నాకు కొన్నిసార్లు మిమ్మల్ని చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది. ఇంత అనర్గళంగా ఎట్లా అన్నట్లు అనిపిస్తుంది నాకు. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే వాళ్ళ మణిమంత్రకి ఎందుకు చాలామంది అటెండ్ అవుతున్నారు అనేటువంటి మ్యాజిక్ తెలుసుకోవాలి అని అంటే ఆ వీడియోస్ ఒక్కొక్క మాస్టర్ పీస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. 681వ మణిమంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? దీనికి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ వీడియోలో ఇంత ఆకర్షణ రావడానికి, లేకపోతే అందరూ వినడానికి కారణం ఏంటంటే మా గురువులు. వాళ్ళందరికీ మనం అందరం రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నేర్పిన విద్యలు కానీ, వాళ్ళ స్పష్టత కానీ, ముఖ్యంగా తెలుగులో. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో వీడియోలు చేయగలను, హిందీలో చేయగలను, 2-3 లాంగ్వేజ్లో చేయగలను. కానీ మన తెలుగులో ఉన్నటువంటి సౌలభ్యము, సౌకర్యము మనకు వేరే లాంగ్వేజ్లో ఉండదు. అంటే పదాలని ఎత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన తెలుగు ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే మనకు 56 అక్షరాలు ఉన్నాయి. వేరే ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా అని 52 కానీ, లేకపోతే ఇంకా తక్కువ కానీ, లేదంటే 22 కానీ ఇలాగే ఉన్నాయి. ఈ 56 అక్షరాలు ఏదైతుందో దీంట్లో మనకు అన్ని సౌలభ్యాలు వస్తాయి మనకి. కాబట్టి మన తెలుగు మించింది ఇంకోటి లేదు ప్రపంచంలో. శ్రీకృష్ణదేవరాయలు కన్నడ వాడైనా సరే దేశ భాషలందు తెలుగు లేస్తా అన్నాడు. కాబట్టి తెలుగులో చక్కని భావుకత ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఆ మనిషి దాని ఒకవేళ కనుక ఆ భావుకత్వాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం ఉన్న ఈ మీడియా, ఈ సమాజాన్ని బట్టి మాత్రం మనకు కొద్ది ఇబ్బందే, కానీ మనం అప్పుడు చదువుకున్నాం కాబట్టి. నా అదృష్టం బాగుండి మీరు నా షోలో ఉన్నారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. కాబట్టి అప్పట్లో నేర్పినటువంటి ఇప్పుడున్న మీడియాలో మీలాంటి వాళ్ళు పైగా నా ముందు ఉంటే నా అదృష్టం. అప్పటి వాళ్ళు నేర్పినటువంటి విద్య, ఆ యొక్క జ్ఞానం ఏదైతుందో గురువుల బుద్ధ ద్వారా నేర్చుకున్నది కావచ్చు, లేదంటే స్కూల్లో నేర్చుకున్నది కావచ్చు, ఆ యొక్క స్పష్టత అనేది తెలుగుని మనం ఎంత స్పష్టంగా మాట్లాడితే అంత వినాలనిపిస్తుంది. అంతే తప్ప ఇంకా కొత్తగా ఏం లేదు. దానికి తోడు సబ్జెక్టు కొత్తగా ఉంది కాబట్టి ఇంకా వినాలనిపిస్తుంది. ఈరోజు మన వీడియోలో మనం కొద్దిగా పురాణాలని, ఇతిహాసాలు ఏవైతున్నాయో వాటన్నిటిని మనం అనుసంధానం చేస్తూ సబ్జెక్ట్ చెప్పుకుందామని అనుకుంటున్నాను. ఓకే, డెఫినెట్గా. ఒకసారి ఏమైందంటే దుర్వాస మహర్షి అలా అడవిలో వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక మంచి సువాసన వస్తుంది. అలా గ్రాణిస్తూ అడవిలో వెళ్తుంటే ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుందా అని వెళ్తున్నాడు. ఎదురుకుండా ఊర్వశి కనిపించింది దీనికి. ఆమె చేతిలో ఒక మాల ఉంది. ఆ మాల నుంచి ఆ సువాసన వస్తుంది. ఈ దుర్వాస మహర్షిని చూడగానే నమస్కారం చేసింది. పెద్ద ఆయన కాబట్టి నమస్కారం చేస్తుంది. ఆయన ఆశీర్వదించి అన్నాడు కదా, ఊర్వశి, ఈ మాల నుంచి సువాసన చాలా బాగా వస్తుంది, కాబట్టి ఆ మాల నాకు ఇవ్వగలవా? ఇవ్వనంటే మళ్ళీ గొడవ. ఎందుకంటే నేను దుర్వాస మహర్షి, కోపం ఎక్కువైంది కాబట్టి అంతకన్నా మహద్భాగ్యం అని ఇచ్చేసి ఆ మాల ఇచ్చేసి వెళ్ళిపోయింది. అక్కడ ఉండలే. ఆయన మాల పట్టుకున్నాడు. ఆ యొక్క వాసనని గ్రాణిస్తూ ముందుకు వెళ్తున్నాడు. మెయిన్ రోడ్ వచ్చి
మెయిన్ రోడ్ రాగానే పెద్ద పెద్ద ఏనుగుల ఘీంకారాలు అలాగే చప్పుళ్ళు అన్నీ వినిపిస్తున్నాయి. ఏంట్రా అని చెప్పేసి చూస్తుంటే అంత దూరం నుంచి ఐరావతం మీద ఇంద్రుడు వస్తున్నాడు, తెల్లని ఐరావతం మీద ఇంద్రుడు ఊరేగుతూ వస్తున్నాడు. ముందర అన్ని బాజా భజంత్రులు అయ్యాన్ని పెద్ద ప్రొసెషన్ వస్తుంది. చూశాడు, చాలా సంతోషించాడు. ఎందుకంటే మా రాజు ఐరావతం మీద ఎంత హుందాగా వస్తున్నాడు, ఆహా అది కదా రాజసం అంటే. సంతోషించాడు, ఎందుకంటే వీళ్ళ రాజు కదా, దేవతలు వీళ్ళందరికీ రాజు కదా ఇంద్రుడు. సంతోషించాడు. ఆ ఇంద్రుడు అలా వచ్చాడు, ఈయన ఇక్కడ ఉన్నాడు అనుకోకుండా ఈయన్ని చూశాడు. దుర్వాస మహర్షిని ఇంద్రుడు చూశాడు. ఎక్కడున్నాడైనా ఐరావతం అనే తెల్లని ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు, ఊరేగుతున్నాడు. ఈయన చూసి అభివాదం చేశాడు, ఋషి కాబట్టి అభివాదం చేశాడు. ఈయన అన్నాడు, ఈ మాల నాకెందుకు సన్యాసిని, ఇది ఆయన మెడలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అభివాదం చేయగానే ఈ మాలని ఇలా విసిరేశాడు పైకి, ఏనుగు పైకి. ఆయన ఉన్నాడు కాబట్టి క్యాచ్ అందుకున్నాడు. ఆయన క్యాచ్ అందుకోగానే ఇది ఎవరి మెడలో ఉండాలి, ఇది ఇంద్రుడి మెడలో ఉండాలి. ఏదో క్యాజువల్ క్యాచ్ అందుకున్నాడు ఆయన, కాకపోతే మెడలో వేసుకోలేదు. అటు ఇటు చూస్తూ అందరికీ అభివాదం చేస్తూ ఆ మాలను తీసి ఏనుగు తల మీద పెట్టాడు. ఏనుగు కుంభస్థలం తల మీద పెట్టాడు. తల మీద పెడితే ఆ ఏనుగుకి ఒక అలవాటు ఉంటుంది, తల మీద ఏది ఉంటే తీసి కింద విసురు కొడతాడు అనమాట. అదేం చేసింది, తల మీద ఏదో పెట్టారు కాబట్టి దాన్ని విసురు కొట్టాలి కాబట్టి తొండని తీసుకొని అది తీసి విసిరి కొట్టి. ఈ విషయాన్ని దుర్వాస మహర్షి గమనించాడు. అరే రే వీడికి అంత అహంకారమా, నిన్న రాజు కదా అని చెప్పేసి అభినందిస్తున్నాను ఈ మాలని ఇస్తే మెడలు వేసుకోకుండా ఏనుగు ద్వారా తీసి నేలకు కొట్టిస్తాడా అని చెప్పేసి ఏమంటే ఒక శాపం పెట్టేశాడు. ఏమని, నీ అష్టైశ్వర్యాలు ఏవైతున్నాయో అవన్నీ సముద్రం పాలవుగాక ఢామని ఇంద్రుడి కింద పడ్డాడు. ఏనుగు లేదు, పరివారం లేదు, ఏమీ లేదు. అంతా చూశాడు, ఏంటి అసలు నేను ఇంద్రుడు నేను ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ నిల్చున్నాడు. ఏమైందయ్యా అంటే నేను ఇంద్రుడు నేను అన్నాడు. ఇంద్రుడే కదా, సరే గిల్లుకున్నాడు, గిల్లుకున్నాడు, నొప్పేసింది. అరే కరెక్టే కదా ఇంద్రుడే కదా. ఏమైంది అన్నాడు. ఏమో నాకు అర్థం కావట్లేదు, దుర్వాస మహర్షి కనిపించాడు, ఒక మాల ఇచ్చాడు, అంతకంటే నాకు గుర్తులేదు, ఇక అది తీసి ఏనుగు తల మీద పెట్టాను, తర్వాత ఏమైంది నాకు గుర్తులేదు అన్నాడు. ఏమంటే బ్రహ్మ దివ్య దృష్టిని చూశాడు. చూసిన తర్వాత అన్నాడు కదా, అరే రే 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 ఆయన నీకు శాపం పెట్టాడయ్యా, నీ అష్టైశ్వర్యాలన్నీ పోయి సముద్రం పాలవుగా కానీ శాపం పెట్టాడు. బోరు నేర్చాడు ఆయన. ఇది ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు మనకేమవుతుందంటే ఫస్ట్ డబ్బు సంపద ఐశ్వర్యం వచ్చేస్తుంది ఉన్న పలంగా. వచ్చిన తర్వాత మనకు అహంకారం వస్తుంది. అహంకారాన్ని అంచి మళ్ళీ ఎలా ఇవ్వాలనేది మన పెద్దవాళ్ళు మనకు నేర్పుతారు. దానికోసం ఏమైపోయింది, ఇంద్రుడి యొక్క ఏదైతే సంపత్తు అది అంత ఉందో అంత సముద్రం పాలైపోయింది. ఇప్పుడు ఏం చేయాలన్నాడు ఆయన. ఏం లేదు, అసురులు ఉన్నారు కదా రాక్షసులు, మీరు దేవతలు రాక్షసులు అందరూ కలిసి సముద్ర మదాన్ని కలిసి చిలికి ఆ సముద్రం నుంచి అన్నీ తీయండి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏమైందంటే అసురులు అంటే నెగిటివ్, సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. నెగిటివ్ పాజిటివ్ ఈ రెండు ఎప్పుడు కూడా అంతర్మదనం చెందుతాయి మన మనసులో ఎప్పుడు కూడా. నువ్వు పాజిటివ్ చెప్తే నెగిటివ్ అంటుంది, నెగిటివ్ చెప్తే పాజిటివ్ అంటుంది. అంతర్మదనం అంటే నీ లోపలనే నువ్వు మర్దించమన్నాడు ఆయన. ఓకే, నీ శరీరం నీ బాడీ ఏదైతే ఉందో అది ఒక సముద్రం లాగా. అవును, కాబట్టి సముద్రంలో నీ యొక్క అష్టైశ్వర్యాలు పోయినాయి, వాటన్నిటి వెలికి తీయమన్నాడు. ఇక్కడ ఇవన్నీ ఎక్కడ పోయినాయి, నీ యొక్క ఆలోచన విధానంలో తేడా వచ్చి అవన్నీ మిస్ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ చిలికి తీయాలంటే ఏం చేయాలి, మళ్ళీ నీ మైండ్ని ఆ నెగిటివ్ని పాజిటివ్ని రెండింటిని మనం మర్దనం చేయాలి. చేసి 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 ఏం చేయాలంటే నీ కాన్షియస్ మైండ్ని సబ్ కాన్షియస్ మైండ్ని ఏకం చేయాలి. ఏకం చేసి ఏం చేయాలి, ఆ నెగిటివ్ మీద పాజిటివ్ని ఆధిపత్యం సాధించాలి. అర్థమవుతుందా? అంతే. అవన్నీ మనకు ఇలా చెప్తే అర్థం కాదు కాబట్టి మనకు కథల రూపంలో పురాణాల రూపంలో మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, మొట్టమొదట జ్యేష్ఠదేవి వచ్చింది. ఆ సముద్రంలో వచ్చి ఫస్ట్ జ్యేష్ఠదేవి వచ్చింది. ఆమె చాలా భయంకరంగా ఉంటుంది. ఆమెను ఎవరు స్వీకరించలేదు, ఆమె వెళ్ళిపోయింది, పక్కన వెళ్ళిపోయింది. తర్వాత శనిని చేసుకుంది, అది వేరే స్టోరీ. ఆ శనిదేవుని చేసుకుంది. ఎందుకు స్వీకరించే, మనకి ఫస్ట్ కష్టంలో స్టార్టింగ్లో ఏమవుతుందంటే అంత నెగిటివ్ వస్తుంది మనకి. అర్థమైందా? ఫస్ట్ అక్కడ చెప్పబడింది, ఎప్పుడైతే అంతర్మదంతో నీ మనసును చిలుకుతావో ముందు మనం ఏమంటాం, ఇప్పుడు మనం కూడా ఏమంటాం, మెడిటేషన్లో కూర్చోగానే అన్ని ఏదో ఆలోచనలు వస్తున్నాయి గురువుగారు అంటారు. అవును, అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ఎంత కాదన్నా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. అది జ్యేష్ఠాదేవి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది లక్ష్మి. అంటే నెగిటివ్ పోతూనే వచ్చేది నీకు పాజిటివ్ కాబట్టి. తర్వాత లక్ష్మి వచ్చింది కానీ ఎవరు స్వీకరించలేదు, నమస్కారం పెట్టారు. ఎందుకు? లక్ష్మి అన్నప్పుడు ఏదైనా మనకు సంపద ఇవన్నీ ఉంటాయి కదా, ఆయన వాళ్ళు ఎవరు స్వీకరించలేదు, ఒక నమస్కారం పెట్టారు, అమ్మవారు వెళ్ళిపోయింది శ్రీమన్నారాయణ దగ్గరికి. ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది.
కల్పవృక్షం అంటే మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తుంది. ఆయన దాన్ని కూడా స్వీకరించలేదు. ఓకేనా. తర్వాత చింతామణి వచ్చింది, తర్వాత కామధేను వచ్చింది. కామధేను కూడా మీరు ఏదంటే అది ఇస్తుంది. అది మనం ఇంతకుముందు ఎన్నో కథలు చెప్పుకున్నాం మనం పురాణాల్లో. వర్షిఠమావుని దగ్గర కామధేను ఉండేది, ఆ ఎంతోమంది భోజనం పెట్టింది అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ జస్ట్ అది అంటే నెగిటివ్ వెళ్ళిపోయింది. లక్ష్మి వచ్చింది, ఆయన స్వీకరించలేదు. కల్పవృక్షం వచ్చింది, చింతామణి వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, ఆయన స్వీకరించలేదు. వీళ్ళు ఎందుకు స్వీకరించలేదు అంటే లక్ష్మి వచ్చింది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అది ఎప్పటికి శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే లక్ష్మి చంచలమైందని చెప్తారు. మన ఆధ్యాత్మిక పరంగా లక్ష్మి చంచలమైంది, ఒక దగ్గర ఎప్పుడు స్థిరంగా ఉండదని చెప్తారు. కాబట్టి వచ్చింది, పోయింది. ఓకే. ఆ తర్వాత ఏమొచ్చింది? కామధేను. అది కూడా కోరుకుంటే తప్ప అయ్యేది. అది అర్థమైందా? అర్థమైంది. ఎంతకని కోరుకుంటావు? ఒకటి కాగానే ఇంకో కోరుకుంటుంది, ఒకటి కాగానే ఇంకో కోరుకుంటుంది, ఇంకోటి. అలాగే కల్పవృక్షం, దానికి ఏదో కూర్చొని ఏది స్మరిస్తే అది ఇచ్చేస్తుంది. అంటే ఆలోచన నిరంతరం కోరికలతో ఉండడం తప్ప నీకంటే ఒక పరిపూర్ణత అనేది ఇంకా రాలేదు. కాబట్టి వాటన్నిటిని ఏమీ స్వీకరించలేదు వాళ్ళు. దేనికోసం వెయిట్ చేశారంటే చివరిగా అమృతం కోసం వెయిట్ చేశారు వాళ్ళు. అమృతం అంటే పరిపూర్ణత్వం. ఇప్పుడు ఇవన్నీ అనుభవించాలంటే నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఇవాళ డబ్బు అనుభవించాలి, ఆనందం అనుభవించాలి, సౌకర్యాలు అనుభవించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆ పరిపూర్ణత్వం ఏదైతుందో అమృతం, అది వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు సాటిస్ఫై అయ్యారు. కాబట్టి ఎలా ఉంటాయంటే మనం ఇలా చెప్తే ఇదంతా అర్థం కాదు. కాబట్టి మనకు ఒక పురాణంలో ఒక స్టోరీ లాగానో లేకపోతే జరిగిన కొన్ని సంఘటనలు, యొక్క యుగాల్లో జరిగినటువంటి సంఘటనలు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇదంతా ఏదో కాదు, ఇదంతా కూడా నీ మనసే. నీ మనసులో జరిగే అలజడి ఏదైతుందో అది అంతర్మదనం. ఆ అంతర్మదనంలో నీకు ఫస్ట్ వచ్చేది ఆ నెగిటివే. ఆ నెగిటివ్ని దూరం చేసిన తర్వాత మళ్ళీ ఒకటి పాజిటివ్. చూడండి, అక్కడ నుంచి అన్ని పాజిటివ్ వచ్చినాయి, మళ్ళీ నెగిటివ్ ఎక్కడ రాలేదు. మధ్యలో ఒకసారి మళ్ళీ మనకి కాలకుట విషయం వచ్చింది. దాన్ని శివుడు స్వీకరించాడు. ఎందుకు? మళ్ళీ మనం ఇప్పుడు నాకు కూడా ఏమంటారంటే, గురువుగారు మీ క్లాస్కి వచ్చాను, బాగానే ఉంది, కొన్ని రోజులు బాగుంది, తర్వాత మళ్ళీ ఏమీ కావట్లేదు, మళ్ళీ అంత నెగిటివ్ వస్తుంది, ఏం చేయాలంటారు. అది కాలకుట విషయం, మధ్యలో వచ్చింది అది. అర్థమైందా? ఆ తర్వాత మళ్ళీ క్లాస్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది వెళ్ళిపోయి మళ్ళీ పాజిటివ్ మైండ్. అంటే నేను మళ్ళీ క్లాస్కి ఎందుకు రావాలి, మనం ఫీజు ఎందుకు పెట్టలేదంటే, ఎప్పుడైతే క్లాస్కి వస్తామో అప్పుడు ఏమవుతుందంటే రీఛార్జ్ అవుతారు మీరు. అందుకే ఫీజు పెట్టలేదు మనకు. కాబట్టి ఎంత వీలైతే మీరు రీఛార్జ్ చేసుకుంటే ఎప్పటికీ స్టాండ్ బైగా అమృతత్వంతో కూడి ఉంటారు. కాబట్టి శాశ్వతమైన పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది స్టోరీ. ఫ్యాంటాస్టిక్ అండి. క్షీరసాగర మొదలు బ్రాండ్ మార్క్ అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.